నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు రామారావు. బాబాయ్, మీ ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? మీ ఎమ్మెల్యే ఎవరు? కన్నా గారు. ఈ 6 నెలల్లో కన్నా లక్ష్మీనారాయణ గారి పరిపాలన పనితీరు మీకు ఎలా అనిపించింది? పరిపాలన బాగుంది. కన్నా గారు మా ఊరికి నెంబర్ 1గా చేస్తున్నాడు. ఏ పనులైనా కానీ ఎవరు మా ప్రెసిడెంట్ గారు నిమ్మగడ్డ వెంకటేశ్వర గారు పోతే అన్నిటికీ అనుకూలంగా బ్రహ్మాండంగా ఏ ప్రోగ్రానికి కబురు చేసినా కానీ ఎవరు ప్రోగ్రాం పిలిచినా కానీ కంపల్సరీగా మా ఊరు వస్తాడు. ఈ 6 నెలల్లో మీ సత్తెనపల్లి నియోజకవర్గంలో మీరు చూసిన మార్పు ఏంటి? మార్పు అన్నిటిలో రోడ్లు కానీ పనితనం బాగా నచ్చింది మాకు. అన్నీ బాగా చేస్తున్నాడు అనుకూలంగా. బాగా అభివృద్ధి అనేది బాగా బ్యాన్ షాపులు అంతకుముందు ఏడబెట్టిన మా శాలమిట్టి రోడ్ల మిట్టి కాడ మొత్తం ఏడబెడితే ఆడ తాగి రోతగా సీసాలు వేసి అంత ఆగవాగం చేసి చాలా పోయిన రైతులు కాడ కలుపులకు పోయిన వాళ్ళు కానీ పొలం పనులకు పోయిన వాళ్ళు కానీ సీసాలు అన్నీ గుచ్చుకుంటా కాళ్ళకి నెత్తులు గారుకుంటా చాలా రోత అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా సారా గుట్టుకాడ అక్కడే తాగి అక్కడే మొత్తం బాగుంది. ఇప్పుడు విధానం బాగుంది. మీ గత ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారితో పోల్చుకుంటే కన్నా లక్ష్మీనారాయణ గారి పనితీరు ఎలా ఉంది? ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? మాకు కన్నా గారిదే బాగా ప్రోగ్రాం అన్ని చేసే పనులు మాకు బాగా ఉన్నాయి. ఆయన చేసే పనులు ఒక పని కాడ మా ఊరికి ఏం పెద్దగా చేసింది ఏమీ లేదు. అసలు ఏ ప్రోగ్రాం పెట్టినా కానీ అట్ట వచ్చి అట్ట వెళ్ళిపోవటమే. కానీ మాకు గ్రామంలో చెరువు మట్టి అసలు మా లేబర్కి చెరువు మట్టే తోలుకొని 1500 నుంచి 1600 దాకా టక్కు తీసుకున్నారు. ఇప్పుడు మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి పేదలకు కాడ 500 నుంచి 400 కాడికి ప్రతి గ్రామంలో ప్రతి పేదలోళ్ళు కాడ ప్రతి ఇంటికి మట్టి తోలుకుంటున్నారు బాగా 500కి. అంతకుముందు 1600 1700 కాడికి తక్కువ మట్టి తీసుకున్నారు. ఈ రోజు అయితే మాకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు ఇళ్ళకి మట్టి బాగా 500కి తక్కువ బాగా మట్టి తోలుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ గారు మీకు అందరికీ అందుబాటులోనే ఉంటున్నారు. మాకు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాడు. అసలు ఎప్పుడు పిలిచినా కానీ మా ఊరు బాగా వస్తున్నాడు. ఎవరు పోయి అడిగినా కానీ మా ఊరు పలానా ఇట్లాంటి ప్రోగ్రాం అంటే కంపల్సరీ మా ఊరు రావాల్సిందే. బాగా వస్తున్నాడు మా ఊరు. ఈ 6 నెలల్లో చంద్రబాబు గారి యొక్క పరిపాలన పనితీరు మీకు ఏ విధంగా అనిపించింది? మాకు బాగా నచ్చింది. ఎందుకంటే పరిపాలన బాగా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పని చేయాలి ఆ పని చేయాలని విధానాలు అన్నీ కూడా మార్చి బాగా మాకు అన్ని అనుకూలంగా బాగా బాబు గారి పరిపాలన బాగుంది మాకు. అంతకుముందు ఎప్పుడు ఏ పరిపాలన అంతకుముందు ఏది చేయాలన్నా కానీ అంత మాకు దౌర్జన్యం ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లా ఏంది ఇట్లా పోయి ఏ పని చేసుకుందామంటే ముందుకు ఎవరు పోలేకపోయారు. లేబర్లో కూడా లేబర్ అన్నాడు కానీ ఎవరికి లేబర్కి ఆయన చేసింది ఏమీ లేదు. ప్రతిదీ బాగా అనుకూలంగా బాగా ఇప్పుడు బాబు గారి పరిపాలన వచ్చి అందరూ ప్రశాంతంగా ఉన్నారు. తగాదాలు లేవు, ఏమీ లేవు, బాగుంది. అంతకుముందు ఎవరు మాట్లాడదామన్నా ఏదైనా చేద్దామన్నా కానీ ఏం చేయలేకపోయాం, బయటికి పోలేకపోయాం. ఏదైనా పోతే అంత గందరగోళంగా ఉన్నట్టుంది. ఎవరికాళ్ళు సప్పుడు కాకుండా మలకుండా ఎవరికాళ్ళు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు బాగుంది. సరే బాబు, ఫైనల్గా ఇటు మీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకి కానీ చంద్రబాబు గారికి కానీ ఇద్దరు కలిపి 100కి ఎన్ని మార్కులు వేస్తారు ఈ 6 నెలల పరిపాలన మీద? ఈ 6 నెలల పరిపాలన మీద బాబు గారికే 95% బాబు గారికే బాగా మార్కులు బాగున్నాయి మాకు. ఆయన పరిపాలన బాగుంది మాకు బాబు గారిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.